నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం చూసే టాపిక్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొనటం బెటరా లేదా మనం PMS లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? ఇప్పుడు ఓపెన్ ప్లాట్ అంటే చూడండి, ఒక షాద్ నగర్ కావచ్చు, అలాగే శ్రీశైలం హైవే కావచ్చు, అలాగే మనకి వరంగల్ హైవే కావచ్చు, ఇట్లాంటి చోట మనకి ఏంటంటే మెయిన్ రోడ్ మీద వచ్చి మనకి 25,000 per square yard కింద మనకి ల్యాండ్స్ దొరుకుతాయి. అంటే మనం 200 గజాలు కొన్నా కూడా దగ్గర 50 lakhs అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవడం బెటరా లేదా మన PMS అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మనకి సెబీ నుంచి ఉందండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అట్లాంటి దాని చోట మనం కనుక పెడితే 50 lakhs రిటర్న్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇక చూడండి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 lakhs, టెన్యూర్ వచ్చి 10 years. అలా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years కనుక వెయిట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి. చూడండి, మనకి PMS లో వచ్చేసి దగ్గర 2.5 crores అని చెప్తున్నామండి. సో మనం కనుక ఒక 50 lakhs ఇవాళ మన చేతిలో ఉన్నాయి అంటే కనుక మనం ఇలాంటి 50 lakhs ని క్రమబద్ధంగా ఒక చోట ఒక మంచి PMS లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, ఎప్పుడైతే PMS చూడండి మనకి గ్రోత్ PMS ఉంటుంది, వాల్యూ PMS ఉంటుంది, అలాగే కోర్ అండ్ సాటిలైట్ PMS ఉంటుంది, ఒక బ్లూ చిప్ సంబంధించిన PMS ఉంటాయి, లేదా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కాంబినేషన్ ఒక PMS ఉంటుంది. సో PMS లో చాలా రకాలు ఉంటాయండి. అలాంటి మంచి PMS లో మనం కనుక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఎప్పుడైతే దీర్ఘంగా అది 1 crore అయినప్పుడు అందులోంచి ఒక 50 lakhs తీసి మళ్ళీ మీరు PMS పెడతామండి. దగ్గర మన క్లయింట్స్ ఎప్పుడైతే PMS మొదలు పెడతారో మన దగ్గర, మనం రాబోయే కాలంలో వాళ్ళ దగ్గర ఒక PMS తో ఆపమండి, 1 or 2 or 3 PMS తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలా ఇన్వెస్ట్మెంట్ చేయించడం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే మనకి ఓవరాల్ గా ఒక గ్రోత్లో కావచ్చు, ఒక వాల్యూలో కావచ్చు, అలాగే ఒక కోర్ అండ్ సాటిలైట్ కావచ్చు, ఇట్లాంటి స్ట్రాటజీస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయ రిటర్న్స్ అయితే బాగా వస్తాయి, మేము చూసాము. సో అట్లా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మనం పెట్టిన PMS ఏదైతే ఉంటుందో 50 lakhs 10 years అయితే 2.5 crore వస్తుందండి దగ్గర. సో అలాగే మనం చూస్తే ఈ ఓపెన్ ప్లాట్ లో పెడితే అంతగా పెరుగుతుందా, అది క్వశ్చన్ మార్క్. చూడండి, చాలా మంది చెప్తారు ఒక చోట మేము కొన్నాం 10 years బ్యాక్ ల్యాండ్ చాలా అనూహ్యంగా పెరిగింది అంటారు. సో కొంతమంది అంటారు మేము పెట్టుకొని ఆల్రెడీ ల్యాండ్ 20 years అయింది కానీ ఏం మాత్రం పెరగలేదు, అనుకున్నట్టుగా అక్కడ డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తుంటారు. సో చాలా చూస్తే మీకు చాలా లిటిగేషన్ కేసెస్ కూడా మనకి ల్యాండ్ సంబంధించే ఉంటాయి. అంటే ఏంటంటే సాధారణంగా డాక్యుమెంటేషన్స్ ప్రాబ్లం క్లియర్ గా ఉండకపోవచ్చు, అనుకున్నట్టుగా ఫార్మ్ ల్యాండ్స్ ని కన్వర్ట్ చేయలేకపోవచ్చు, ఇట్లాంటి లిటిగేషన్స్ కూడా మనం చాలా చూస్తూనే ఉంటాం. సో మనం కనుక ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఓపెన్ ప్లాట్ల కంటే కూడా PMS లో మనకి తాత్కాలికంగా కావాలంటే టెంపరీగా ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చింది అంటే మన వాల్యూ పెట్టిన 50 lakhs 70 lakhs 8 lakhs అయినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అంటే అందులోంచి ఒక 30 lakhs మంది తీయడానికి అవకాశం ఉంటుంది. కానీ వేరే మనకి ఓపెన్ ప్లాట్లో అలాంటి అవకాశం ఉంటుందండి. ఏ ఇన్వెస్ట్మెంట్కి అయినా కూడా మనం చూడాల్సింది ఏంటంటే LRS అంటే ఏంటంటే LRS. L అంటే లిక్విడిటీ. అంటే లిక్విడిటీ అంటే ఏంటంటే ఎంత త్వరగా దాన్ని అమ్ముకోగలుగుతాం. అంటే ఇవాళ మనం కొన్నాము అంటే ఒక ఆఫ్టర్ 1 year or 2 years తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది, నేను అమ్మాలి అనుకుంటే ఈజీగా అమ్మగలనా లేదా. చూడండి, మనం ల్యాండ్లో చూస్తే ఈ ఓపెన్ ప్లాట్లో ఈ లిక్విడిటీ అనేది ఉండదు. అంటే మనం దాన్ని త్వరగా అమ్మలేము. మనం అమ్మినా కూడా మనం అనుకున్నంత అమౌంట్ రాకపోవచ్చు, రిటర్న్ రాకపోవచ్చు, తక్కువగా అడుగుతారు వాళ్ళు చాలా మంది. సో మనకి ఈ PMS లో మనకి ఈ LRS ఏదైతే ఉంటుందో మనకి PMS లో వచ్చేసి ఓపెన్ ప్లాట్లో వచ్చి మనకి ఉంటుందండి. అదే PMS లో వచ్చి మనకి ఉంటుంది, PMS లో లిక్విడిటీ ఉంటుంది. అంటే ఏంటంటే అర్థం మనం ఎప్పుడు కావాలంటే దాన్ని అప్పుడు అమ్మొచ్చు. కానీ అదే ఓపెన్ ప్లాట్లో వచ్చి మనం దాన్ని అంత ఈజీగా సేల్ చేయలేము. ప్లాట్లో మనం దాన్ని ఈజీగా సేల్ చేయలేము. సో మనం రిటర్న్ చూస్తే డిపెండ్స్ ఉంటుందండి సిచ్యువేషన్. ఆ ల్యాండ్ మనం ఎక్కడ కొన్నాం దాన్ని బట్టి కూడా మనకి రిటర్న్స్ బట్టి వస్తుంది. కానీ మనం కనుక PMSలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం దగ్గర మనకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి 15 to 18% మనకి ఈజీగా రిటర్న్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ అనేది రావచ్చు రాకపోవచ్చు అలా వస్తుంది. కానీ వేరే PMSలో ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి మనకి లాంగ్ టర్మ్లో 10 years హారిజన్ టైంలో కంపల్సరీగా మనం 15 to 18% అనేది గతంలో చూసాము. అలాగే మనం ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే సేఫ్టీ చూస్తున్నా కూడా సేఫ్టీ కూడా మనకి ఏంటంటే మనం కొనుక్కున్న ల్యాండ్ లిటిగేషన్ ఉండకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. వేరే PMS ఏంటంటే మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి మనం వచ్చిన ప్రతి ఒక్క రూపాయితో ఎలాంటి షేర్లు కొంటున్నారు, ఆ షేర్స్ని వాళ్ళు టైం టు టైంకి మారుస్తున్నారా లేదా అలాంటి మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 100% సేఫ్టీ అయితే ఉంటుందండి. సో బట్టి మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ అయితే గ్యారంటీగా ఉంది PMSలో. అదండి మనం చూస్తే కనుక ఈ LRS లిక్విడిటీ, రిటర్న్ అండ్ సేఫ్టీ మూడిట్లో కూడా మనకి PMS బెటర్గా కనిపిస్తుంది ల్యాండ్ కంటే కూడా. అందుకే మేము చెప్తున్నాము ఓపెన్ ప్లాట్స్ కొంటే కూడా చాలామంది అనుకుంటాం ఒక లాంగ్ టర్మ్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కోసం కావచ్చు, ఒక 50 lakhs పెట్టి ఒక ల్యాండ్ కొని పెడదాం అనుకుంటారు. దానికంటే కూడా PMS చేయండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది చెప్తున్నాను. థ్యాంక్ యూ.